నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన పొందేలా కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో డిపో రోడ్డులో శ్రీ భవానీ స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలతో కలిసి క్యాంటీన్లో వివిధ రకాల వంటకాలను రుచి చూశారు. ప్రతి మున్సిపల్ ప్రభుత్వ కార్యాలయాలు, అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా ఇందిరా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ క్యాంటీన్లకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడంతో పాటు వాటిని ప్రమోట్ చేయడం జరుగుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లాలో మొదటి మహిళా క్యాంటీన్ను హుస్నాబాద్ పట్టణంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచి నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రుచికరమైన ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘాలు శ్రమపడి ఆర్థికంగా ఎదిగేలా క్యాంటీన్లు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా మహిళా శక్తి సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన రావాలని ప్రతి మున్సిపాల్లో, అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో, అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా అమ్మ క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యాంటీన్లకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణము ఇవ్వడంతో పాటుగా వాటిని ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి విధంగా ఈరోజు స్వప్న గారి నేతృత్వంలో ఉన్నటువంటి భవానీ మహిళా సంఘం ద్వారా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఈ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించుకున్నాం. అందరి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సారథ్యం లోపల దీనికి సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి మహిళా క్యాంటీన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతోటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘం శ్రమపడి వారు ఆర్థికంగా ఎదగడంతో పాటుగా ప్రజలకు ఎటువంటి ఏదైనా తినడానికి సంబంధించినటువంటి అవసరాలను
తీర్చే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.